ఆ పొలంలో తండ్రి పెట్టారు పచ్చి అయితే కాలుగా కాలేసి దిక్కి కోరిని ఏం చేస్తావు అని దుర్గవతి అదే పాతపాకి పేరులో అడిగేస్తాను 6 మూడు అడిగేస్తాను ఇది అది నిగ్రహంలో ఉండదు నా భయపడుతున్నా ఏమవుతా రాలా పోయి చెల్లాయి చెల్లాయి అయ్యో అక్కయ్య 2 పొద్దులు పొడిచినాయి. అయ్యో 2 అవి బుగ్గలు 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 బల్బు 2 బుగ్గలు అవి లైట్లు అదేనే పొద్దులుకే అయింది పొద్దుకే వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి ఎవరో కోడల కోడలని తల్లి ఎవరు కావచ్చు ఓ మన ఆతమ్మ అత్తమ్మ ఆయన మరి ఎందుకు వచ్చిందో రోజు పని నీ పెద్ద కోడలు కాబట్టి పని చేసి 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 నా రెక్కలు మన అత్తమ్మ పిలిచినప్పుడు మనం పోతే గింత గర్రనా గింత ఆకారమా గింత ఎన్నో అజ్జగారు తెలుసా మనం మెల్లమెల్ల పోవే మనం పోతే ఈ ఊరు నా సోదరు 3 ముచ్చట్లు ఓ ఈ వాడ మీద బాగానే ఉన్నారు బిడ్డ 3 ముచ్చట్లు వచ్చిన వాళ్ళు అన్ని ఇల్లు తిరిగారు అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాం వస్తున్నా ఆగు అంటే వారి పెట్టిండ్రా పెనాయిల్ వారి నూనె పెడితే శివలెక్కుతానే అని పెనాయిల్ రాస్తున్నా ఈ ఇంటి ముందు మైలెల్లు ఊరింక దున్నిచ్చి లోపల మందవలంగే ఉండే మడెంత దులిచి తిరుగుతలేదు కలుస్తుంది మన తిరుగుతాంది దాంట్లో అలక తిరుగుతున్నా తిరుగుతున్నా చూడు ఎంత చక్కదనం తిరుగుతుంది అలక అది దిప్పచ్చినట్టు అది తిప్పుతుంది ఇక నాకు దిప్పచ్చినట్టు నేను తిప్పుతాను బిడ్డ ఇది వర్షాల ఇది వర్షాలపై
బిడ్డ ఇదేంటో తెలియదురా ఇది గర్భసంచి గర్భశాంతి లోపల ఉంటుంది అది పైసలు ఎత్తుకునేది ఏంటిదిరా? పొట్ట శాంతి అది అయ్యో నీ గర్భసంచి అనుకున్నాను బంగ్లాల ముందు మా ఆయన ఒక నైట్ డ్రెస్ ఏమన్నారా సప్పుడే బంగ్లాల ముందు బంగ్లాల ముందు చేరుకున్నారమ్మా ఎవరి గుర్తి మీ గుర్తిన పని చేయాలి ఆయన గుర్తే కావాలి ఆయన చెల్లె మన ఆంటీని చూసినానే చూసాక ఎట్లున్నది అందంగా తయారై వచ్చింది ఓ ఇయ్యాలా మంచి న్యూ స్టైల్ గా తయారైంది కానీ ఎద్దులో ముట్టి గొలుసు పెట్టింది క్లిప్ అది ముట్టుకోల్సి కాదు అదే టిప్పు అరే క్లిప్ కాదు క్లిప్ అంటే ఆయన ఆంటీ అత్తమ్మ మరి నువ్వు ఇంత న్యూ స్టైల్ గా తయారైనా ఏ ఊరికి పోతాను ఏ పల్లె సినిమా గిట్లా పోతాను ఆంటీ ఎక్కడికండి అమ్మా కోడాల దుర్గావతి స్వామి. నేను దేవతుల పూజలకు నచ్చదానికి ఎవర పైలవమ్మ చెల్లె అయితే కానీ కోడలని ఎడిగిపోతలేను నలుగురు కొడుకుల సైతోడ బిడ్డవరని పోతాను అంటాంది పోతున్నావకి ఇప్పుడు 60 వస్తున్నది పోతున్నారా నగ్మ ఇదే గాని ఈ పెద్ద కోడలకు పిల్లలు అయితే లేరని ఎక్కడికైనా తీసుకుపోయిందా ఎవడైనా తీసుకుపోయి చెడతాను వరం అయినా కానీ చిన్న కోడల కన్నా పిల్లలు అయితే లేరని కట్టించిందా ఎవరితో పెట్టి అయితే గాని చెల్లె ఇల్లాలకంగానే పండుగ అయితే అనే చెల్లె అంటే మనం కానాలి అంటే మనం మండాలి అత్తమ్మ నువ్వు సురాలే దేవతల పూజలు పోవాలి నలుగురు కొడుకుల సైతోడ నీకు బిడ్డ ఉండాలి నాకు ఆడుతూ ఉండాలి మొన్న రాకిట్ల పండుగ రోజు పరిశాలు మీ కొడుకు నా మొగోడు నా మొగోడు నీ కొడుకు నా మొగోడు అన్ని ఒక్కటేనా అయితే నీ కొడుకు మొన్న రాకిట్ల పండుగ రోజు పెద్ద కాడికి వచ్చి అచ్చటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం అచ్చటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం నిక్కి చూస్తాడు అయ్యో ఈ మూడో కొడుకు ఆయన మా ఆయనే ఈయన ఇట్లా చూస్తాడు స్టైల్ అది అయితే కానీ అచ్చటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం ఎందుకు చూస్తాను అయ్యా నేనన్నా ఓ నీకెవరికైనా నాకేమైనా అక్కలు ఉన్నారా నాకు చెల్లెళ్ళు ఉన్నారా నాకు రాకిడి కట్టేదందుకు అని ఆయన అన్నాడు మా అమ్మగారి ఇంటికి పోయి రాగా 5 రూపాయలు ఉండే విద్య 5 రూపాయలు 5 రూపాయలు ఇంత దుకాణం పోయి రాకిడి కొనుక్కొని వచ్చిన విద్య కొనుక్కొని వచ్చి కూర్చోవయ్యా అని బీట్ వేసి నొచ్చు బొట్టు పెట్టి రాకిడి కట్టినా ఇక రాకిడి కట్టినాక ఇక పదకజ్యం కాడి
ఏంటి బిడ్డ ఇక అక్కడ పదకైతే కాడి పోయి రాయేసి చంపిస్తాడు అయితే రాకెట్ కట్టినందుకు గుంజిగాడు 5-10 ఇస్తాడు కావచ్చు అని నేను ఆశపడ్డా నేను ఇక పాతకైతే కాడి ఓడుతున్నా 2 గాలు మొక్కిండు బిడ్డ 2 గాలు మొక్కిండు మారలేదు అబ్బో ఈ ఊరున్న సంగతులు ముడుముచ్చట్లు ఇంటిగానే వారం పైరవన్నమ్మా బయలుదేరా దేవి గుణ 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 ఇక్కడ ఆనాటి కోడళ్ళు మంతాల వీధికి కంతాలన్నీ తిరిగి ఈనాడు కోడళ్ళు వాళ్ళే చెప్తారు అత్తలాను గుండుకొచ్చి రెండు పెట్టు పెట్టి తిట్టు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాటి వరదలు బావలు తండ్రి వాళ్ళు బ్యాగ్ బావా డోంట్ టచ్ మని చెప్పేశాను అంటే డోంట్ టచ్ మన దగ్గర బావా ప్లీజ్ సంథింగ్ రాంగ్ చెప్పేలో అసలే వద్దులే వేయాలి ఆనాటి మరణంలో ఆనాటి మరణంలో బావలు ఈనాటి మరణంలో బావల వాళ్ళు పురుషుల వాళ్ళ కేవలం I love you. ఖర్చులైతారు ఏంది బాబా గట్ల పంట ఇప్పుడే పంట ఎంటర్టైన్మెంట్ అండి ఆ భర్త పేరుకి ఆ భర్త భార్య అంటే గిట్ల ఉండాలి ఎవరు నిన్న మొన్న తయారు కావే నీ యొక్క మూడు సినిమా అంటే నీ యొక్క మూడు ఇక బండి కట్టినా ఎట్లు మనీ అవి 2 అవి 2 భార్య
ఎత్తుకొని ఆనంది మానవి కంచి కావేరి తుంగభద్రి అమరవాడ అందరూ భార్యభర్తలైనా ఎట్లా పోతున్నారు సై సై మేడారు నేనైతే పాపం పొల్లగాడు బయటికి వెళ్తాను